My name is Paidi Akila from first MSc Department of Physics AU. ఈరోజు మనం సార్ సివి రామన్ బర్త్ యానివర్సరీ అనేది మా ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో జరుపుకుంటున్నాం. సార్ సివి రామన్ గురించి చెప్పాలంటే ఆయన గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు ది ఫిజిక్స్ అని చెప్పొచ్చు. ఆయన ఫస్ట్ ఏషియన్ అండ్ నాన్ వెస్టర్న్ సైంటిస్ట్ టు విన్ ది నోబెల్ ప్రైజ్ ఇన్ 1930. మన విత్ డెడికేషన్ అండ్ కరేజ్ మనం ఎటువంటి ఫెసిలిటీస్ లేకపోయినా మనం గోల్స్ రీచ్ అవ్వడానికి ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఆయన ఒక ఇంట్లెట్ ఆఫ్ అవర్ కంట్రీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఎటువంటి బౌండరీస్ లేకుండా మన ఇంట్లెట్ ఆఫ్ అవర్ కంట్రీని అతను ప్రపంచానికి చాటి చూపెట్టారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆయన మా ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్తో క్లోజ్లీ అసోసియేట్ అయ్యారని చెప్పొచ్చు. ఆయన ఇక్కడ రీసెర్చ్ చేశారు, రామన్ ఎఫెక్ట్ కనిపెట్టారని హిస్టరీ చెప్తుంది. సార్ సివి రామన్ క్లోజ్లీ రిలేటెడ్ టు అవర్ డిపార్ట్మెంట్. మా డిపార్ట్మెంట్లో ఈ లెగసీ అనేది మేము కంటిన్యూ చేస్తాం కదా సార్. నేను చెప్పాలనుకుంటే ఫిజిక్స్ అనేది నాకు నేచర్తో సమానం సార్. ఫిజిక్స్ మనం ఏది చూసినా అది ఫిజిక్స్తోనే రిలేటెడ్ అయి ఉంటుంది. మనం డైలీ చేసే ప్రతి ఒక్క విషయం అనేది ఫిజిక్స్తో రిలేటెడ్ అవుతుంది. సో అటువంటి సబ్జెక్ట్ చదవడం నాకు వెరీ హ్యాపీ. ఆఫ్టర్ మై పీజీ ఐ వాంట్ టు డూ మై ఎంటెక్ ఇన్ ఫిజిక్స్. నా పేరు రమణ కుమారి, నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఎంఎస్సి ఫిజిక్స్. ఈరోజు ఈ ప్లేస్లో సార్ సివి రామన్ గురించి మాట్లాడడం చాలా ఆనందంగా అనిపించింది. అండ్ సార్ సివి రామన్ అయితే చిన్నప్పటి నుంచే తన 14 ఏజ్ నుంచే గ్రాడ్యుయేషన్ అనేది స్టార్ట్ అయింది, బీఏ గ్రాడ్యుయేషన్ అనేది. అలాంటి విషయాలు చూసినప్పుడు నిజంగా ఇలాంటివి జరుగుతాయని అప్పుడే ఆ టైంలోనే మనకి చాలా గొప్పగా అనిపిస్తుంది. సార్ సివి రామన్ గురించి తెలుసుకోవాలి అంటే అతని చదువు స్టడీస్ అంతా మన ఇండియాలోనే కంప్లీట్ చేశారు. ఫస్ట్ టైం అతను వెళ్ళింది లండన్ 1921లో వెళ్ళారు. అప్పుడే ఆ రిటర్న్ జర్నీలోనే అతని లైఫ్లో బెస్ట్ మూమెంట్ అనేది అతను జరిగింది. అదే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అతని లైఫ్లో. అది కూడా తను తిరిగి వస్తున్న సముద్రాన్ని చూసి అతను నేర్చుకున్నారు. చుట్టూ జరిగే విషయాలు, చుట్టూ జరిగే ప్రదేశాలను చూసి ఫిజిక్స్ని ఇన్వెంట్ చేయడం అతని దగ్గర నుంచి నేను నేర్చుకున్నానని చెప్పాలి. అండ్ వచ్చిన తర్వాత కూడా ఓన్లీ ఆ లిక్విడ్స్ వరకే కాకుండా సాలిడ్స్తో కూడా అతను ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. అలానే మన హిమాలయాలు కూడా ఎలా బ్లూ కలర్గా మారాయని అతను అప్పుడు చెప్పడం జరిగింది. ప్రజెంట్ మనం చుట్టూ ఉన్న నేచర్లో మనం ఒక చిన్న ఆకే కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి దాంట్లోంచి ఫిజిక్స్ చూడడం అనేది డెఫినెట్లీ మనకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. నేను పిహెచ్డి చేయాలి అనుకుంటున్నాను.